హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆయిషా గారి వంటగది. ఈరోజు మనం హోటల్ స్టైల్లో వెజిటేబుల్ దోశ ఎలా చేయాలో చూడండి. ఈ వీడియోలో మంచి వేడి వేడి మంచి ఫ్రెష్ చట్నీతో పల్లి చట్నీతో వెజిటేబుల్ అంటే అన్ని సలాడ్తో దోశ ఎంత టేస్టీగా ఉంటుందంటే ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. చూడండి. 1 గ్లాసు కోపన్ బియ్యం, 1 కప్పు మినపప్పు, 1/2 కప్పు శనగపప్పు, 1 స్పూను మెంతులు. ఇవి 4 కలిపి 1 గంట అప్పుడు మన మధ్యాహ్నం ఉంటుంది కదా, కలిపి నానబెట్టాలి. నైట్ నైట్ 8:30కు మంచిగా మిక్సీలో వేసి పిండి వేసి రెడీ చేసి పెట్టాలి. పొద్దున లేవగానే దోశలు వేయచ్చు. మార్నింగ్ చూడండి పిండి ఎలా రెడీ అయింది. మంచి టేస్ట్ వస్తుంది దోశ. ఇట్లా నైట్ మిక్సీలో వేసి పెట్టి పక్కకు పెట్టుకుంటే పొద్దున వేడి వేడి దోశలు వేసుకోవచ్చు. చట్నీకి కావాల్సిన ఐటెం: పల్లీలు 1 కప్పు, 1/2 కప్పు పుట్నాల పప్పు, జీలకర్ర 1 స్పూను, 3 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, 2 ఎండుమిర్చి, కొద్దిగా చింతపండు ఇట్లా వాటర్లో నానబెట్టాలి. ఈ సలాడ్ ఇంట్లో ఏది ఉంటుంది, టమాటా, క్యాబేజీ, క్యారెట్, మా ఇంట్లో అన్నీ ఉన్నాయి. వెజిటేబుల్ అన్నీ మిక్స్ చేసేసాను. దోశ పిండి ఇవి మిక్స్ చేసి నానబెట్టి పట్టుకుంటే టేస్ట్ వస్తుంది. పిండిలో ఎప్పుడైతే మనం దోశలు వేస్తామో అప్పుడు 1 పావు కన్నా కొంచెం చిటికెడు తినే సోడా, స్పూను సాల్ట్ మంచి కలపాల. చూడండి ఎట్లా కలుపుతున్నా నేను, వీడియో చూడండి. అట్లా కలపాల. నైట్ అంతా మిక్స్ చేసి పెడితే పొద్దున ఇలా రెడీ అవుతుంది పిండి అంతా. అప్పటిదప్పుడు వేసేస్తే దోశలు టేస్టీ ఉండవు అన్నట్టు. పిండి ఎంత ఒక తక్కువ అంటే 6 గంటలు మంచిగా మగ్గాల. చూడండి. ముందు ఒక గిన్నెలో 1 కప్పు పల్లీలు ఎట్లా ఫ్రై చేస్తున్నా, ఆయిల్ లేకుండా, ఆయిల్ వేయద్దు. పల్లీలు మంచిగా ఫ్రై చేయాలి. తర్వాత పుట్నాలు 1/2 కప్పే, ఎక్కువ వేయద్దు. ఇవి 1/2 కప్పు పుట్నాలు, 3 అయితే చిన్నపిల్లలకైతే 2 అయితే సరిపోతుంది. పచ్చిమిర్చి ఇవి వేసేసి కొద్దిగా చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టాలి. 1 స్పూను సాల్ట్, దీంట్లో కొద్దిగా జీలకర్ర, స్పూన్ సాల్ట్, కొద్దిగా చింతపండు, కొద్దిగా వాటర్ వేసి మిక్సీ వేసి పెట్టుకోవాలి. చూడండి ఎట్లా అవుతుంది. మంచిగా టేస్టీగా ఉంటుంది చట్నీ. గ్యాస్ పైన కొద్దిగా ఆయిల్ వేసి గిన్నెలో మంచిగా వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు మంచిగా వేసేసి మంచిగా రెడ్గా అయిన తర్వాత ఈ చట్నీ ఉంది కదా, చట్నీ అందులో వేసేసేయాలి. పల్లి చట్నీ మనం మిక్సీ పట్టుకున్నాం కదా, మిక్సీ పట్టిన చట్నీ వేయాలి. సన్నగా పిండిలాగా పట్టద్దు, కొద్దిగా రవ్వ టైప్ లాగా పట్టాలి చట్నీ. అప్పుడే టేస్టీగా ఉంటుంది. చట్నీ వేసి పక్కన పెట్టుకున్నాం అనుకో, దోశలు తొందరగా వేడి తినచ్చు. దోశలు వేసేసి చట్నీ వేస్తే దోశలన్నీ చల్లగా అయిపోతాయి, టేస్టీగా ఉండవు. ఎప్పుడైనా కానీ చట్నీ వేసి మనం పక్కన పెట్టుకోవాలి. చూడండి ఎట్లా పెడుతున్నా, అట్లా పక్కన పెట్టిన తర్వాత దోశ వేయాలి. అన్నీ రెడీ పెట్టుకుని దోశ వేయాలి. చూడండి పెనం మీద కొద్దిగా ఆయిల్తో తుడిసేసేయాలి. బట్టతోనైనా ఉల్లిపాయతోనైనా తుడిసేసి ఇట్లా దోశ వేయాలి. అయితే దోశలు విడిగాకుండా మధ్యలో నుంచి విడిపోవు, మంచిగా పెనంకే ఉంటుంది. ఎప్పుడైతే కొద్దిగా వాటర్ పెడతామో పెనంకు మంచిగా వస్తుంది దోశలు, లేకుంటే మధ్యలో నుంచి వెళ్తాయి. కొద్దిగా రెడ్ చిల్లీ సాస్ ఉంటుంది కదా ఇంట్లో, అది ఉన్నా సరే, చికెన్ మసాలా, మటన్ మసాలా, మ్యాగీ మసాలా ఏది ఉన్నా కానీ 1 స్పూన్ నెయ్యి వేసి చిల్లీ మసాలా వేసి సాల్ట్ వేయాలి. సాల్ట్ వేసిన తర్వాత వెజిటేబుల్ ఏది ఉన్నా సలాడ్ ఇంట్లో ఇట్లా సన్నగా చేసుకొని రెడీ పెట్టుకుంటే తొందరగా వేయచ్చు. దీంట్లో ఆలుగడ్డ ఉంటే ఆలుగడ్డ వేసుకోవచ్చు, వెజిటేబుల్ ఉంటే వెజిటేబుల్, క్యారెట్ ఉంటే క్యారెట్, ఇంట్లో ఏది ఉన్నా కానీ వేసుకొని తినచ్చు. ఇది రెడ్ చిల్లీ సాస్ అంటే ఎండుమిరపకాయతో చేసింది, టేస్టీగా ఉంటుంది.
చూడండి ఇట్లా ఈ టైప్ చేస్తే ఈ కలర్ వస్తుంది. మెంతులు వేస్తాం కదా, దోశ మంచి టేస్ట్ వస్తుంది, కలర్ వస్తుంది, కలర్ఫుల్ వస్తుంది. చూడండి నేను ఎట్లా వేస్తున్నా. కొద్దిగా వాటర్తో తుడిస్తే మంచిగా వస్తాయి దోశలు. దోశ పెనం మీద అయినా సరే, వేరే పెనం మీద అయినా సరే కొద్దిగా వేయాలి వాటర్తో తుడిస్తే దోశ అంటుకొనే ఉంటుంది. చూడండి ఎలా చేస్తున్నా అట్లా చేయాలి. మంచిగా రెడ్ అయిన తర్వాత రెడ్ చిల్లీ సాస్, మ్యాగీ మసాలా, సలాడ్ మనం చూసుకొని మీకు ఇంట్లో ఏది ఇష్టం ఉంటే అది వేసుకొని దోశ వేయాలి. అందరికీ తెలియదు దీంట్లో, ఎందుకంటే అందరు మినపప్పు వేసే చేస్తారు. హాఫ్ కప్పు శనగపప్పు వేస్తే, ఒక స్పూను మెంతులు వేస్తే ఇలా టేస్టీగా ఉంటుంది దోశ. చూడండి హోటల్ స్టైల్లో నెయ్యి, బటర్, ఎగ్ ఏదన్నా వేయచ్చు దీని మీద వేసుకొని చేస్తే సండే స్పెషల్ వేడి వేడి దోశ ఇంట్లోనే రెడీగా ఉంటుంది. చూడండి కరకరలాడుతూ ఉంటుంది. కొద్దిగా హై మీద పెట్టాలా. చూడండి ఎట్లయింది, రెడ్గా ఉంటుంది, కలర్ఫుల్ ఉంటుంది, కరకరలాడుతూ ఇంట్లోనే రెడీ. హోటల్ స్టైల్లో మంచిగా పల్లి చట్నీ, వేడి వేడి దోశ. చూడండి టేస్ట్ ఎంత సూపర్ ఉంటుంది. ఒకసారి ఈ టైప్లో ఈ కొలతలతో చేయండి ఇంట్లో. టేస్ట్ ఎలా ఉంది చెప్పండి, కామెంట్ పెట్టండి. బాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ని లైక్ చేయండి.